డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. అదే సందర్భంలో ఆ దిద్దేటటువంటి సందర్భంలో జాగ్రత్తగా చూసి మార్కులు వేయాలి. ఆ మార్కుల్ని జాగ్రత్తగా కూడాలి. కూడి ఫైనల్ ఫిగర్ వెయ్యాలి. ఇది ఆ విద్యార్థి జీవితంతో ముడిపడి ఉన్న అంశం. మాస్టర్ కనుక తన ఇంట్లో ప్రెషరో లేకపోతే తనకున్నటువంటి చికాకో లేదా నిర్లక్ష్యమో చేస్తే ఆ విద్యార్థికి మార్కులు తగ్గి తప్పాడంటే అతని జీవితం సప్లిమెంటరీ అయిపోతుంది. లేదు తక్కువ మార్కులు ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ మార్కులు పడితే కూడకపోతే సరిగ్గా అతని జీవితాంతం సమస్య. రీకౌంటింగ్లు పెట్టుకుంటాం జరుగుతూ ఉంటుంది కొంతమంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏంటంటే ఇట్లాంటి దాంట్లో రీకౌంటింగ్ పెట్టి ఆ పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం ఉంది తప్పించి కఠిన చర్యలు లేవు. ఇప్పుడు సీరియస్ ఎఫర్ట్ పెట్టింది. ఈ కౌంటింగ్లో 2 అంచెల విధానం పెట్టింది. ఒకటి మాన్యువల్, రెండోది డిజిటల్గా 2 రకాలుగాను మార్కులు లెక్కేస్తారు. ఒక్కో పేపర్ కనీసం 12 నిమిషాలు దిద్దాలి. ఊరికి 5 నిమిషాలు దిద్దవతల పడేయడం కాదు. అయ్యాక ఒకసారి ఈ కూడికలో తప్పు వచ్చిన అంటే రీవాల్యుయేషన్ చేసినప్పుడు కూడికలో తప్పు వచ్చినా ఏదైనా తేడా జరిగినా 1500 రూపాయల నుంచి 4000 రూపాయల దాకా ఫైన్ వేస్తారట మాస్టర్లకి. ఇది తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఈసారి ఇన్విజిలేటర్లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేటిక్గా ఇన్విజిలేషన్ బాధ్యతలు టీచర్లకు ఇస్తారు. సొంత మండలంలో టీచర్లకు ఇన్విజిలేషన్ బాధ్యతలు ఇవ్వకుండా పక్క మండలంలో నియమించాలని నిబంధన పెడుతున్నారు. అలాగే భాషా సబ్జెక్టుల పరీక్షలకి సైన్స్ సోషల్ గణితం టీచర్లని, సైన్స్ సోషల్ గణితం సబ్జెక్టుల పరీక్షలకి భాషా టీచర్ని ఇన్విజిలేటర్గా నియమించబోతున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి బాధ్యతలను మినహాయించబోతున్నారు. మొత్తం 33,000 మంది ఇన్విజిలేటర్లు అవసరమని పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. అందులో 25,000 మంది ప్రభుత్వ టీచర్లను, 8,000 మంది ప్రైవేట్ టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమిస్తారు. అట్లాగే అన్ని మూల్యాంకన కేంద్రాల్లో కూడా ఏడాది నుంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.